లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాలను తరలించి సిబ్బందికి కలెక్టర్ సూచనలు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలు. రేవంత్ పాలనపై ఎమ్మెల్యే ధన్పాల్ విమర్శనాస్త్రాలు. బీడీ కార్మికులకు తీపి కబురు చెప్పిన యాజమాన్యాలు. కరువు భత్యం పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ నుండి అమలవుతుందన్న బీడీ నేతలు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్ఈఓ తదితర అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షల తొలి రోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా, నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా లేదా అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఏఎన్ఎం టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్ కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వాచ్లు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సురయ్య తదితరులు ఉన్నారు. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలను నడిపిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులకు బీజేపీ అడ్డుపడిందా అనే విషయంలో రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వారు బీజేపీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ధన్పాల్ దుయ్యబట్టారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఎల్బీసీ ఘటన, శాంతి భద్రతల సమస్య, ప్రజా తిరుగుబాటు, బీజేపీ ఎదుగుదల ఇవన్నీ ఓర్చుకోలేక కిషన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి కృషి వల్లే మామునూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రామగుండం ఎరువుల పునరుద్ధరణ, సమ్మక్క సారళమ్మ ట్రైబల్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు అందించిందని స్పష్టం చేశారు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను చిన్నచూపు చూస్తూ ఓటు బ్యాంకు కోసం మతపరమైన ప్రాధాన్యత ఇస్తోందని ధన్పాల్ విమర్శించారు. ఆయన నేతృత్వంలోనే 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఆ తర్వాత 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. 2 ఎమ్మెల్సీలు గెలవడం జరిగింది. 3వ ఎమ్మెల్సీ గెలవడానికి వరుసలో ఉన్నాడు. ఇది కిషన్ రెడ్డి గారి పనితనానికి నిదర్శనం. బీజేపీ ఎదుగుదల తట్టుకోలేకపోతున్నాం.
ఒక సర్వే ప్రకారము ఈరోజు తెలంగాణలో 41% భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఈ సర్వేలన్నీ నువ్వు చేపిస్తున్న సర్వేలలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఉన్నారని తట్టుకోలేక ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడక దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారు సవాల్ ఇచ్చారు, మేము దేనికి అడ్డుకున్న ప్రాజెక్టు నిరూపించమని చెప్పారు. ఇవన్నీ కూడా డైవర్ట్స్ పాలిటిక్సే. ఎందుకంటే నువ్వు ఇచ్చిన గ్యారంటీలలో ప్రతి మహిళకు 2,500 ఇవ్వలేకపోతే, 2,000 పెన్షన్ 4,000 లేకపోయా, తులం బంగారం లేకపోయా, రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు, రైతు భరోసా అరకొర కేటాయింపైంది, నువ్వు యువకులకు ఇస్తున్న జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు లేకపోయా, నిరుద్యోగ వృద్ధి లేకపోయా, ఎస్సీ ఎస్టీలకు మీరు ఎస్సీలకు ఇస్తున్న 12 లక్షల భరోసా, అంబేద్కర్ హామీ పథకం, ఇవన్నీ మర్చిపోయి కేవలము డైవర్స్ కోసమే మాట్లాడుతూ ఉన్నాం. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఏం లేకుంటే ఒకటి ఏదో ఒక న్యూస్ రావాలని, ఏదైతే కాళేశ్వరం ఉందో అది ఏ విధంగా నడుస్తూ ఉందో ఎంక్వైరీ మనకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ విషయమైంది పత్తా లేదు, గొర్రెల స్కాము, అన్ని స్కామ్లు చెప్పడం జరుగుతుంది కానీ ఎటువంటి చర్యలు లేవు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. ఓటుకు నోటు ఎవరో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు పార్టీలు మారి, అనేక పార్టీలు మారి ముఖ్యమంత్రి అయినాం. కిషన్ రెడ్డి గారు 40 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో ఒకటే కమిట్మెంట్. కేంద్రంలో 2 ఎంపీలు ఉన్నా కానీ, అధికారం లేకున్నా కానీ ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తూ కార్యకర్తలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బీడీ కార్మికులకు కరువు భత్యం పెరిగింది. 1000 బీడీలకు అన్ని కలుపుకొని ₹201.97 పెరిగింది. పెరిగిన కరువు భత్యం ఏప్రిల్ 1 నుండి బీడీ యాజమాన్యాలు కార్మికులకు చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో ఉన్న తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు కార్మికులందరినీ యూనియన్ సంఘటిత పరిచి పోరాడిన ఫలితంగా కరువు భత్యం VDA అగ్రిమెంట్ 1994 సంవత్సరంలో సాధించుకున్నామన్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం బీడీ కార్మికులకు నిత్య అవసరాలకు ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వం కరువు భత్యం VDA పెంచుతుందన్నారు. కార్మిక సంఘాలతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2024 జనవరి నుండి డిసెంబర్ 2024 వరకు వినిమయ ధరల పెరుగుదలకు అనుగుణంగా 1809 పాయింట్ల నుండి 1913 పాయింట్లు పెరిగిందన్నారు. పాయింట్ కు 10 పైసలు చొప్పున కరువు భత్యం VDA రూపాయలు 10 నుండి 40 పైసలు పెరిగిందని, ఈ పెరుగుదల ప్రకారం 1000 బీడీలకు అన్ని కలుపుకుంటే మొత్తం ₹261 నుండి 97 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెరుగుదల ప్రకారం 1000 బీడీలకు అన్ని కలుపుకుంటే మొత్తం ₹261.97 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం మే బీడీ ప్యాకర్లకు నెలసరి ఉద్యోగులకు రోజు 10 నుండి 40 పైసలు, నెల ఒక్కంటికి ₹312 పెరిగిందన్నారు. ఈ పెరిగిన కరువు భత్యం VDAను తెలంగాణ రాష్ట్రంలోని బీడీ యాజమాన్యం బీడీ కార్మికులకు తేదీ 1 ఏప్రిల్ 2025 నుండి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో BLTU నిజామాబాద్ జిల్లా నాయకులు గోవింద్, రాజమణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్ తదితర కార్మికులకు ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో పెరగవలసినటువంటి కరువు భత్యము DA 1994
మా కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో పెరిగే ధరలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వము పెంచేటువంటి ధరలకు అనుకూలంగా బీడీ కార్మికులకు డిఏ కరువు భత్యం అనేది పెంచడం జరుగుతుంది. కాబట్టి 1809 పాయింట్లు ఉన్నటువంటి కరువు భత్యము 1913 పాయింట్లకు పెరగడం జరిగినది. అంటే 104 పాయింట్లు కరువు భత్యము పెరిగింది. పాయింట్కు 10 పైసలు చొప్పున బీడీ కార్మికులకు 10 రూపాయల 40 పైసలు కరువు భత్యము పెరిగినట్టు. అన్నీ కలుపుకుంటే అంటే 2%, 5% బోనసు ఇవన్నీ కలుపుకుంటే 1000 బీడీలకు 261 రూపాయలు 97 పైసలు బీడీ కార్మికులకు 1000 బీడీలకు పెరిగినట్టు. అదే నెలసరి ఉద్యోగులకు, ప్యాకర్లకు, బట్టి చాటన్ తదితర కార్మికులకు రోజు 10 రూపాయల చొప్పున 312 రూపాయలు పెరిగినట్టు. ఈ పెరిగినటువంటి కరువు భత్యము డిఏ 1/4/2025 నుండి తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ బీడీ యజమానులు చెల్లించవలసింది ఉంటుంది. కాబట్టి ఇది బీడీ కార్మికులకు పెరిగినటువంటి 1000 బీడీలకు పెరిగినటువంటి కరువు భత్యము డిఏ ఏ యజమానులైనా అమలు చేయకపోతే మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘానికి జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కౌట్లు చేయాలని సూచించారు. ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించారు. హాస్టళ్లలో కంప్లైంట్ బాక్స్లను ఏర్పాటు చేయాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ బుధవారం తాగునీటి సరఫరా, ఆస్తి పన్ను, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ రుసుము వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కౌట్ చేయడం, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో కంప్లైంట్ బాక్స్ల ఏర్పాటు, వాటి ద్వారా వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టడం తదితర అంశాలపై అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. వేసవి సీజన్ దృష్టిలో పెట్టుకుని తాగునీరు సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, చేతి పంపులు, బోరుబావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, 2 రోజుల్లో అన్ని చోట్ల మరమ్మతు పనులు పూర్తి కావాలని గడువు విధించారు. స్థానికంగా ఉండే ప్లంబర్లు, బోర్ మెకానిక్లను గుర్తించాలని, మరమ్మతులు అవసరమైన సమయాల్లో వారిని సంప్రదించి పనులు జరిపించాలన్నారు. మంచినీటి పథకాలకు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలని, పరీక్షల సీజన్ అయినందున హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. పన్ను వసూళ్లలో పూర్తిగా వెనుకంజలో ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డిఎల్పిఓలను ఆదేశించారు. వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈసారి వేసవి సీజన్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని, వస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వేసవిలో కార్మికులు, ప్రజలు భారీ ఉష్ణోగ్రతల వల్ల వడగాడ్పులకు లోనై ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీరు అందుబాటులో ఉంచాలని, అన్ని బస్తీ, పిహెచ్సి, సిహెచ్సిలలో రెట్టింపు స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య ఉపాధి హామీ, పర్యావరణ, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు వడదెబ్బ నివారణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, కేంద్రాలకు వచ్చే వారికి ఓఆర్ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలలో ఎండ తీవ్రతపై అవగాహన కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని సూచించారు.
ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, వివిధ పరిశ్రమలలో పనిచేసేవారు, భవన నిర్మాణ రంగ కార్మికులు తదితరులు ఎండలో పనిచేయాల్సి రావడం వల్ల ఎక్కువగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున అలాంటి వారందరికీ తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా వడదెబ్బతో ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యాల బారిన పడకుండా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. సమాజానికి పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై గట్టి నిఘా పెడుతూ వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంకిత భావంతో కృషి చేయాలని ఆయన హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో బుధవారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో మరింత గట్టిగా పనిచేయాలని అన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలున్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు, ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది, స్థానికంగా ఎక్కడైనా గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారా అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించవచ్చని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫాజోలం నిల్వల గురించి ఆరా తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ దిశగా పోలీస్, ఎక్సైజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుసేన్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, అటవీ, వాణిజ్య పనులు, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎం మోహన్ డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి 55 సంవత్సరాల నిండిన వారికి 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని కోరుతూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కు తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు ప్రతినిధి బృందం 18 సమస్యలతో కూడిన మెమోరాండంను ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎం మోహన్, నర్సింగ్రావు, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శివకుమార్ మాట్లాడుతూ దేశంలో భవన నిర్మాణ రంగంలో రోజు రోజుకు కార్మిక వర్గం పెరుగుతున్నదని, అయినా వీరికి భద్రత, చట్టబద్ధ హక్కులు అమలు చేయించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని అన్నారు. పని స్థలాల్లో ప్రమాదాలు జరిగి అంగవైకల్యంగా మారి అనేక మంది మృతి చెందుతున్న వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. లేబర్ కార్డు లేదనే పేరుతో, రెన్యువల్ కాలేదనే పేరుతో కార్మికులకు మొండి చేయి చూపడం సరికాదన్నారు. భవన నిర్మాణ కార్మికుడై ఉన్నందున అన్ని రకాల సంక్షేమ పథకాలను వర్తింపచేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. అడ్డాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జి భూమన్న, తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక నాయకులు ఎల్లప్ప, మల్లె శ్రీనివాస్, అశోక్, రమేష్, ప్లంబర్ వర్కర్స్ నాయకులు రాజు, విజయ్, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ నగరంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ప్రైవేటీకరణకు, ఏదైతే వీళ్లకు గతంలో సంక్షేమ బోర్డు కింద ఇచ్చిన బెనిఫిట్స్ ఏదైతున్నదో ఆ బెనిఫిట్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేతిలో పెట్టడం జరుగుతుంది. దాన్ని భవన నిర్మాణ కార్మికుల నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది సరైంది కాదు. ఇవాళ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ సంక్షేమ బోర్డును తీసుకొచ్చింది. అదే ప్రభుత్వం ద్వారానే సంక్షేమ పథకాలు కార్మికులకు ప్రభుత్వం ద్వారానే అందిస్తే అది గుర్తింపు ఉంటుంది. లేకపోతే రేపన్నాడు ప్రైవేటీకరణ చేతిలో పెడితే మాత్రము కార్మికులకు నిజంగా కూడా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కోళ్ల ఫారం నీటి ట్యాంకులో విషం కలపగా 700 కోళ్లు మృతి చెందాయి. దాదాపు వాటి విలువ 15 లక్షల వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు.
కోళ్ల ఫారం నీటి ట్యాంకులో గిట్టని వారు ఎవరు విషం కలపగా ఆ నీటిని తాగి 700 కోళ్లు మృతి చెందిన ఘటన బైన్సా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఫణీందర్ రోజులాగే ఉదయం కోళ్లకు మేత వేయడానికి రాగా 700 కోళ్ల వరకు మృతి చెందినట్లు గమనించి వెటర్నరీ డాక్టర్ విఠల్ కు సమాచారం అందించగా మృతి చెందిన కోళ్లను పరిశీలించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. బాధితుడు ఫణీందర్ బైన్సా రూరల్ పోలీసులకు తెలుపగా సిఐ నైలు అక్కడికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫారంలో దాదాపు 2000 కోళ్లు ఉండగా అందులో 700 మృతి చెందినవి. మిగతా వాటి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు వాటి విలువ 15 లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. పొద్దున వచ్చి చూసినప్పుడు ఒక 600-700 కోళ్ళు చనిపోయినాయి. ఎందుకని ట్యాంకులో పోయి చూస్తే పురుగు మందు కలిపినట్టున్నది. అందుకే 700 కోళ్ళు చనిపోయింది. చూసిన వాసన చూస్తే అర్థమైంది. డాక్టర్లు వచ్చిండ్రా? డాక్టర్లు వచ్చిళ్ళు పరీక్ష చేస్తున్నారు. అవునా? ఎవరి మీద అనుమానం ఉందా? లేదు, అట్లా ఇంకా ఎవరని చెప్పలేము. ఎవరి అనుమానం లేదు. ఎన్ని కోళ్ళు ఉంటాయి మొత్తం? 2000 కోళ్ళు ఉన్నాయి. అది 800-700 వరకు చనిపోయినాయి. ఇంకా చనిపోతుంది. తిమ్మాపూర్ గ్రామం దగ్గర పౌల్ట్రీ ఫామ్లో మార్నింగ్ 6-6:30 వరకు ఒక 500 బర్డ్స్ చనిపోవడం జరిగింది. ఇట్టి విషయాన్ని రైతు పునేందర్ మాకు మరియు సస్పెక్ట్గా పోలీస్ వాళ్ళకు కూడా ఫోన్ చేయడం జరిగింది. అవి పాయిజనింగ్ అయింది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాటి యొక్క శాంపుల్స్ తీసి ఐఎఫ్ఎస్ఎల్కు పంపించడం జరుగుతుంది. దాని రిజల్ట్ ప్రకారం మేము ఫర్దర్గా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి లేక ఓల్డ్ సిటీకి ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను చిన్నచూపు చూస్తూ ఓటు బ్యాంకు కోసం మతపరమైన ప్రాధాన్యత ఇస్తోందని ఆయన విమర్శించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలను ఇబ్బంది పెట్టేలా టైం టేబుల్ మార్చడం ఏంటి అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హిందువుల ఓట్ల కోసం దేవతల మీద ప్రమాణం చేసి గెలిచాక ఓ వర్గానికి జీ హుజూర్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమియతే ఇస్లామిక్ నిషేధిత సంస్థల కార్యక్రమాలకు ప్రభుత్వ ధనం ఖర్చు చేయడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చే సమయం దగ్గరలోనే ఉంది అని హెచ్చరించారు. బీజేపీ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు. నిజాం వారసులైన ఈ కాంగ్రెస్ వాళ్లకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఓట్ల కోసము ఎక్కడికి పోయినా హిందూ దేవతలపైనే ఒట్టు పెట్టుకున్నాం. ఇంకోరు వేరే దేవతలు పెడితే పాట వాయిస్తారు, ఊరుకుంటారా? హిందువులు సౌమ్యులు అనుకొని ఇష్టం వచ్చినట్టు నువ్వు అమ్మవార్ల సాక్షిగా నువ్వు 5 డిక్లరేషన్లు, ఆర్మూర్లో కూడా చిక్కులగుట్ట మీద కూడా నువ్వు ఒట్టు పెట్టుకొని అవన్నీ కూడా అమ్మవార్ల మీద పెట్టుకున్న ఓటు తప్పకుండా ఒట్టు దానికి రిటర్న్ గిఫ్ట్ నీకు వస్తుంది, లభిస్తుంది. ఆయన మాటల్ని బట్టి చూస్తే మరి ఆయన పదవి ఉంటుందా ఊడుతుందా? జమైతే ఇస్లామిక్ నిషేధిత సంస్థ ఉత్సవాలకు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నావు. నిషేధిత సంస్థకు ఎవడవ సొమ్ము? అది సొమ్ము. అది రంజాన్ ఉందని పరీక్షల సమయాన్ని మారుస్తున్నావు. పిల్లలకు ఎంత ఇబ్బంది పెడతావు? అసలు నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఓల్డ్ సిటీకి ముఖ్యమంత్రి? ఉద్యోగస్తులకు ఈ రంజాన్ సమయంలో గంట బిఫోర్ ఏదో టైమింగ్ మారుస్తుంది. 80% ఉన్న యావత్ హిందూ సమాజం జరుపుకునే పండుగలకు ఎటువంటి వినాయకులు కానీ ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మొన్నటికి మొన్న మనం చూసినాం, యావత్ హిందూ సమాజం జరుపుకునే
పెద్ద పండుగ మహాశివరాత్రి ఉపవాస దీక్షలు చేసి భక్తి శ్రద్ధలతో పూజించే ఆ పండుగలో మహాశివరాత్రి మరుసటి రోజు ఎటువంటి ఆప్షన్ హాలిడే ఇవ్వలేదంటే మరి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, ఎందుకోసం పనిచేస్తున్నావు? నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్థలంతో పాటు భవనాన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ అనుమతి లేకుండానే 6 వ్యక్తులు లీజ్కి ఇచ్చిన విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సిఎస్ఐటిఏ ఉపాధ్యక్షులు గుండ్ర కృపానందం, లీగల్ బోర్డు కన్వీనర్ టి అనిల్ కుమార్ చెప్పారు. సిఎస్ఐ భూములను ఎవరు విక్రయించడానికి, లీజ్ ఇవ్వడానికి అధికారం లేదన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బుధవారం సిఎస్ఐటిఏ ఉపాధ్యక్షులు గుండ్ర కృపానందం, లీగల్ బోర్డు కన్వీనర్ టి అనిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిచ్పల్లిలో క్రిస్టియన్ మిషనరీ ఆధ్వర్యంలో గతంలో ఆసుపత్రిని ఏర్పాటు చేశారన్నారు. దీనికి అనుబంధంగా విక్టోరియా మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించారని వివరించారు. సర్వే నంబర్ 425/1 నుంచి 496/2లోని స్థలంతో పాటు భవనాన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చెన్నై అనుమతి లేకుండానే 6 వ్యక్తులు లీజుకి ఇచ్చారన్నారు. ఈ స్థలం భవనం సిఎస్ఐ ట్రస్ట్ కు సంబంధించింది కాబట్టి లీజుకి ఇవ్వడం కుదరదన్నారు. లీజు చెల్లదనే విషయాన్ని జిల్లా రిజిస్ట్రార్ కు సైతం ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ లీజును రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. ఆర్మూర్లో సిఎస్ఐ చర్చ్ పరిధిలో గతంలో 63 ఎకరాల స్థలం ఉండగా ప్రస్తుతం కేవలం 6 ఎకరాల స్థలం మిగిలి ఉందన్నారు. మిగిలిన 57 ఎకరాల స్థలాన్ని కొందరు సొంత ప్రయోజనాల కోసం అమ్మివేశారని ఆరోపించారు. కోట్ల రూపాయల విలువ గల స్థలాన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ కంపెనీ డైరెక్టర్ల అనుమతి లేకుండా ఏ విధంగా విక్రయించారని వారు ప్రశ్నించారు. డిచ్పల్లి, ఆర్మూర్తో పాటు కొన్ని జిల్లాల్లో సిఎస్ఐటిఏకు ఎలాంటి సమాచారం లేకుండా, డైరెక్టర్ల తీర్మానాలు లేకుండా భూముల లీజు, విక్రయాలు చేసిన వాటిపై న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని వారు చెప్పారు. ఈ సమావేశంలో సిఎస్ఐటిఏ అధ్యక్షులు విసి రవిచంద్రన్, ఆర్మూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు రాపల్లి బాబీ ప్రసాద్, కన్వీనర్లు డేవిడ్ రాజ్, పాల్ రాజ్ ఉన్నారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ విషయంలో తీసుకుంటే ఆర్మూర్లో 1913 సంవత్సరంలో అప్పటి మిషనరీస్ సుమారు 63 ఎకరాల భూమిని చేసే ట్రస్ట్ పేరు మీద వాళ్ళు తీసుకొని ఉంటున్నారు. అట్టి భూమి ఈరోజు మేము పరిశీలించినట్లయితే కేవలం ఒక 6 ఎకరాలు మాత్రమే కనబడుతుంది. మిగతాది ఏమైంది అని చెప్పేసి పరిశీలిస్తే ఆ భూమిలో చేయరాని పనులు జరిగింది. సిఎస్ఐ ట్రస్ట్ ప్రాపర్టీస్ని ఎవరికి లీజ్కి ఇయ్యరాదు, రెంట్కి ఇయ్యరాదు అనే ఒక నిబంధనను ఉల్లంఘించి అమ్మేసుకున్నారు. కొంతమంది పెద్దలు ఇది మాకు హక్కు ఉన్నది అని చెప్పేసి అమ్మేసుకోవటం, ప్లాట్లు చేసి అమ్మేసుకోవటం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వాటిని వాడుకోవటం. మీకు తెలిసే ఉంటుంది, గత కాలంలో సిఎస్ఐ ఆర్మూర్లో ఒక స్కూల్ కూడా ఉండేది. ఆ స్కూల్ని కూడా పూర్తిగా అమ్మివేయడం జరిగింది. ఇలాంటి దురాగతాలను ఎదిరించాలని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఆర్మూర్ చర్చ్లో ఉన్న కొంతమంది సభ్యుల్ని సస్పెండ్ చేయడం, వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామనడం, వాళ్ళని మా మత స్వేచ్ఛ అనేది ఏదైతే ఉన్నదో చర్చికి రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అనే హక్కుని కూడా కాలరాస్తూ వాళ్ళ చర్చికి రాకుండా నిరోధించి ఈ విధమైన నీచమైన చర్యలకు పాల్పడుతున్నారు. సేమ్ ఇదే మాదిరిగా డిచ్పల్లి ల్యాండ్ వచ్చేసరికి ఆ ప్రాంతంలో మిషనరీస్ అనాది కాలంలోనే చర్చి ఏర్పాటు చేసి హాస్టల్, క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా అక్కడ ఆ యొక్క డిచ్పల్లి చర్చి ఆవరణంలో బిల్డింగ్స్, పురాతన బిల్డింగ్స్ మీరు చూడవచ్చు. అట్టి పరిస్థితులలో అక్కడ ఉన్న పరిస్థితులలో గతంలో ఒక మెడికల్ కాలేజీ నిర్మించాలి అని చెప్పేసి విక్టోరియా అనే పేరు మీద ఒక మెడికల్ కాలేజీని స్థాపించడం జరిగింది. ఒక్క సంవత్సరం మాత్రమే చక్కగా నడిపించారు. ఆ సంవత్సరం కూడా 6 నెలలు జీతాలు ఇచ్చారంట. తర్వాత జీతాలు కూడా ఇవ్వాలని పరిస్థితి తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే ఇదే దోపిడీ విధానం. ఉద్యోగులు యజమానులేమో వాటికి కావలసిన ఫండ్స్ కంట్రిబ్యూట్ చేసి మాలాంటి వాళ్ళు వాటిని నిర్మిస్తే ఉద్యోగులు అనేవాళ్ళు ఏదో రకంగా వాటిని క్లోజ్ చేయడం, మూసేయడం, లీజులకి ఇవ్వడం ప్రయత్నం. ఇలాంటి పాటలోనే 2022లో కూడా
ఆ డిస్పల్లి మెడికల్ కాలేజ్ మూసివేయబడ్డ దాన్ని ఒక హాస్పిటల్స్ కరీంనగర్లో ఉన్న పెద్ద హాస్పిటల్ సంస్థకి లీజ్కి ఇవ్వజూపినప్పుడు కూడా మేము ఇదే విధంగా ప్రతిఘటించడం జరిగింది. వెంటనే వాళ్ళు వెనక్కి తగ్గారు. డిస్పల్లిలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్స్ కానీ ఆ స్థలం కానీ ఎక్స్క్లూజివ్లీ సిఎస్ఐటిఏ ప్రాపర్టీస్, వాటిని లీజ్కి ఇవ్వరాదు, రెంట్కి ఇవ్వరాదు, బిజినెస్ పర్పస్ కోసం వాటిని వాడరాదు. కేవలము చారిటీ పర్పస్ అంటే పేదవాళ్ళకి సేవ చేసే కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాల్సిన వాటిని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, పరీక్షా కేంద్రాలను తరలించి సిబ్బందికి కలెక్టర్ సూచనలు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలు, రేవంత్ పాలనపై ఎమ్మెల్యే ధన్పాల్ విమర్శనాస్త్రాలు. బీడీ కార్మికులకు తీపి కబురు చెప్పిన యాజమాన్యాలు, కరువు భత్యం పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ నుండి అమలవుతుందన్న బీడీ నేతలు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు, వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.